మా నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా సిగ్గు, శరం, లజ్జ, మానవత్వం అనేది ఏ కోసనా లేకుండా పచ్చి అబద్ధాలు అవలీలగా చెప్పేస్తూ ఉంటాడు. ఒకసారి వీడియో వినండి, విన్న తర్వాత మాట్లాడదాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా 17 కాలేజీలు పూర్తి చేశాము అనే స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చారా? 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి అనే స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. జగన్ స్థాయి గురించి మాట్లాడుతున్నావు, ఆయన స్థాయి గురించి మాట్లాడేంత, ఆయన్ని తిట్టే అంత క్రెడిబిలిటీ నీకుందా? అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తివి నువ్వు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకో విషయం ఏమిటంటే, ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనో ఏదో ఒక డబ్బులతోనో 5 కాలేజీలు అయితే కట్టి చూపించారు కదా. మీ నాయకుడు ఈ టర్మ్ వదిలేయండి, ముందు టర్ము 14 సంవత్సరాల సీఎం ఒక మెడికల్ కాలేజ్ అయినా కట్టారా? అది మాత్రం గుర్తురాదు. ఏదో ఒక డెవలప్మెంట్ చేసిన వాడిని అనగదొక్కాల. మీరు రాజకీయంగా ఎదగడానికి, లబ్ధి పొందడానికి, ఆర్థికంగా లబ్ధి పొందడానికి వీడియోలు చేస్తుంటారు కానీ ప్రజా సమస్యల మీద, ప్రజా సంక్షేమ పథకాల మీద ఎప్పుడు మీరు వీడియోలు చేయరు. ఇది 100% అర్థమవుతుంది. నీకు అంత ధైర్యం ఉంటే ఆ 17 మెడికల్ కాలేజీల దగ్గరకు వెళ్ళి వీడియోలు తీసి పెట్టు. దాంట్లో ఒకటి కూడా పూర్తి కాలేదా నువ్వు చెప్పినట్టు? ఏందయ్యా ఎట్లా మాట్లాడుతున్నావో తెలుసా? నీ మాటలు ఎలా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. నీ మాటలు, నీ వీడియో చూసిన తర్వాత ఇన్ కేస్ ఫ్యూచర్లో నువ్వు చెప్పే నిజాలు కూడా ఎవరు నమ్మరు. అంతేకాకుండా నువ్వు వీడియోలో మొదట్లో ఒక 4-5 కాలేజీలు ఫోటోలు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫోటోలు చూపించేసి వీడియో రన్ చేసేసేది కాదు. 17 మెడికల్ కాలేజీల ఫోటోలు చూస్తుంటే నీకు తెలుసుండేది ఏది నిజం ఏది అబద్ధం అని. ఒకవేళ 17 మెడికల్ కాలేజీల ఫోటోలు పెడితే కన్స్ట్రక్షన్ అయ్యిండేటివి దొరికిపోతాం కదా. అందుకనే ఒక 4-5 ఏవైతే కన్స్ట్రక్షన్ కాలేదో ఆ 4-5 కాలేజీలు పెట్టేసి విష ప్రచారం చేసేయాలి. ఎందుకంటే ప్రజలు గొర్రెలు కదా, నమ్మేస్తారు. ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెట్టారన్నా. దానికి సమాధానము 2029లో చెప్తారు. సరేనా? వెయిట్ చేసి చూడాలంతే.